చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్య. కొందరికి 2-3 రోజులకి గానీ విరోచనం కాకపోతే, మరికొందరికి ఎనీమా చేసుకుంటేనో మాత్ర మింగితేనో తప్ప విరోచనం కాదు. ఎవరో కొందరికి 4-5 రోజులకు గానీ విరేచనం కాకపోతే సమస్యగా పరిణమించిందని భావించవచ్చు. కానీ ఏదో ఒకరోజు విరోచనం అవలేదని ఆలోచిస్తూ బాధపడిపోయేవారు లేకపోలేదు. ఇలాంటి వారు ఒకరోజు విరోచనం కాకపోయినా ఆకలి అవనట్లు, తలనొప్పి వచ్చినట్లు, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు, బుర్ర తిప్పుతున్నట్లు అనిపించి ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ఏ రోజుకారోజు విరోచనం కాకపోతే అదంతా రక్తంలోకి చేరి రక్తం విషంగా మారుతుందని భావిస్తారు. ఇటువంటి వ్యక్తులు 1-2 రోజులు విరోచనం అవ్వకపోయేసరికి ఎనీమా చేసుకునో మాత్ర వేసుకునో విరోచనం అయిందనిపిస్తారు. దాంతో తలనొప్పి తగ్గి కడుపుబ్బరం పోయి హాయిగా ఉన్నట్లు ఆనందిస్తారు. వైద్య శాస్త్రరీత్యా 3-4 రోజుల పాటు విరోచనం కాకపోయినా అనారోగ్యం కలగదు. కానీ మలబద్ధకం వాళ్ళు భావించే బాధల్ని విరోచనం కాలేదని అతిగా ఆలోచించి మానసికంగా తెచ్చిపెట్టుకుంటున్న లక్షణాలే. ఎక్కువ రోజుల పాటు విరోచనం కానప్పుడు కొద్దిగా తలనొప్పి అనిపించవచ్చు, లేదా కడుపులో కాస్త బాధ అనిపించవచ్చు. అంతేకాని ఇంతకు మించి ఎటువంటి శారీరక రుగ్మతలు కలగవు. మలబద్ధకం రావటానికి కడుపులో ప్రేగులు సక్రమంగా కదలకపోవడం ఒక కారణంగా, మన అలవాట్లను అదుపులో ఉంచుకోకపోవటం, ఆహార నియమాలను సక్రమంగా పాటించకపోవడం మరొక కారణం. అరుదుగా కొందరిలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా మలబద్ధక సమస్య ఉత్పన్నమవుతుంది. సాధారణంగా జ్వరం వచ్చిన తర్వాత 1-2 రోజుల పాటు విరోచనం అవ్వదు. దీనికి కారణం జ్వరం వచ్చినప్పుడు ఆహారం తీసుకోకపోవడమే. అలాగే కడుపు నిండా తగిన భోజనం చేయని వారికి కూడా రోజు సరిగ్గా విరోచనం కాదు. తగినంత ఆహారం తీసుకుంటే తప్ప తగినంత మలం ఏర్పడదు. తగినంత మలం ఉంటే తప్ప పేగుల్లో మలం ప్రయాణించటానికి అనుకూలత ఉండదు. మలంతో పేగులు నిండిపోయినప్పుడే పెద్ద పేగులోని కండరాలు పనిచేస్తాయి. ఆహారంతో పాటు తగినంత ఎక్కువ నీరు తాగడం కూడా అవసరం. నీరు పేగుల మీద ఒత్తిడి కలిగించి విరోచనం అయ్యేటట్లు చేస్తుంది. సెల్యులోజ్ ఎక్కువ శాతంలో ఉండే దంపుడు బియ్యం, తిరగలి బియ్యం, ఆకుకూరలు, ఇవి కాక అరటిపళ్ళు, ఇతర రకాల ఫలాలు పెద్ద పేగును కదిలేటట్టు చేసి రోజు విరోచనం అయ్యేటట్టు చేస్తాయి. నాజూకుగా తయారవుదామని ఆహారం చాలా తక్కువగా తీసుకునే వారిలో రోజు విరోచనం కాకపోవడానికి కారణం తగినంత ఆహారం తీసుకోకపోవడమే. విరోచనం అవ్వటానికి పేగు కదలికతో పాటు పొట్టకు సంబంధించిన కండరాలు, మలద్వారం దగ్గర ఉండే కండరాలు ముఖ్య పాత్ర ధరిస్తాయి. విరోచనం అయ్యే సమయంలో ఇవి కూడా బలంగా పేగును నొక్కి మలాన్ని బయటకు నెట్టివేయటానికి కృషి చేస్తాయి. బలహీనంగా అనారోగ్యంగా ఉండే వారిలో పొట్టకు సంబంధించిన కండరాలు, ఇతర కండరాలు శక్తివంతంగా పనిచేయలేకపోతాయి. దాంతో వారిలో మలబద్ధకాన్ని నివారించడంలో పొట్ట కండరాల కసరత్తు ప్రధాన పాత్ర వహిస్తాయి. మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే మొదటి నుంచి అలవాట్ల విషయంలో జాగ్రత్త పడాలి. ఉదయం లేవగానే ముందు మల విసర్జన జరిగేటట్లు ప్రేగుకి కూడా అలవాటు చేయాలి. అలవాటు అనేది మనకే కాదు, మన శరీరంలోని భాగాలకు కూడా మెదడు నుంచి రిప్లర్స్ యాక్షన్ ద్వారా ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా తనకి వీలున్న సమయంలోనే మల విసర్జన చేయవచ్చని, ఒక్కో రోజు ఒక్కొక్క సమయంలో పూనుకుంటే ప్రేగులు సమ్మె చేసి అతనితో సహకరించడం మానివేస్తాయి. చివరికి అవి బద్ధకాన్ని అలవాటుపడి మలబద్ధకాన్ని కలిగిస్తాయి. మల విసర్జనకి రోజు 1-2 సార్లు నియమిత సమయాన్ని కేటాయించాలి. మల విసర్జన ప్రదేశం కూడా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉండాలి. మల విసర్జన సమయంలో తొందరపాటు లేకుండా ఉండాలి. కొందరు సిగరెట్టు తాగితే తప్ప విరోచనం కాదని అనుకుంటారు. అది వారి మానసిక స్థితి తప్ప పొగ తాగటానికి, కాఫీ తాగటానికి సంబంధం లేదు. చాలా సందర్భాలలో మలబద్ధానికి ఎటువంటి కారణం కనబడదు. కేవలం తగినంత ఆహారం తీసుకోకపోవడం, మంచినీళ్లు తగినంత తాగకపోవడం, నియమిత సమయాన్ని పాటించకపోవడమే కారణాలు. ఎక్కడో కొంతమందికి మల విసర్జన ప్రేగుకి సంబంధించిన లోపాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవలసి ఉంటుంది. దంపుడు, విసురుడు బియ్యం తినడం, ఆకుకూరలు రోజు వాడడం, పళ్ల రసం తీసుకోవడం చేస్తే మలబద్ధ సమస్య తీరిపోతుంది.